ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కాకర్లపల్లి గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త కంచర్ల సతీష్ కి ఏఐ టెక్నాలజీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగా వీడియో కాల్ చేసి ఒక సైబర్ మోసగాడు 35,000 రూపాయలు స్వాహా చేశాడు. దీనిపై విజయవాడ వెళ్లిన సతీష్ చంద్రబాబును కలవడం సాధ్యం కాకపోవడంతో మాజీ మంత్రి దేవినేని ఉమను కలిసి విషయం చెప్పాడు. ఆయన సలహా మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అర్థమవుతుందా? ప్రతి ఒక్కరి మనసులో ఏమన్నా సార్ నమస్కారం సార్. చేశారు సార్. ఓకేనమ్మా, నేను నార్మల్ కాల్ చేస్తున్నాను. నార్మల్ కాల్ మాట్లాడండి. అలాగే సార్. ఓకేనమ్మా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నేను రామప్రసాద్ అండి, తెలుగుదేశం పార్టీ ప్రిన్సిపల్ మండల అధ్యక్షుడిని. కాకలపల్లి గ్రామంలో కంచెల సతీష్ అనే వ్యక్తికి ఏఐ టెక్నాలజీ ద్వారా చంద్రబాబు గారు, దేవినేని ఉమ గారు మాట్లాడుతూ గత 15 రోజుల నుంచి కాల్స్ వస్తున్నాయి. కానీ మనోడు అది ఫేక్ అని గ్రహించలేక నిజంగా బాబు గారు మాట్లాడుతున్నట్టు అనుకొని పలు దఫాలుగా ట్రస్ట్ భవన్ నుంచి అనాథ పిల్లలకి అమౌంట్ కావాలి విరాళంగా అందించమంటే పలు దఫాలుగా ఫోన్ పే నంబర్లకి 35,000 ట్రాన్స్ఫర్ చేశాడు. చేసిన తర్వాత విజయవాడ రమ్మంటే తను విజయవాడ వెళ్ళిన తర్వాత మోసపోయిన గ్రహించి మా వాళ్ళకి ఫోన్ చేస్తే మా వాళ్ళందరూ ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళారు. వెళ్ళి హోటల్ వాళ్ళు కూడా అడిగారు. అడగడంతో వాళ్ళు మాకు సంబంధం లేదని చెప్పారు. సో ఈ విషయం నా దృష్టికి తీసుకురాగా నేను పార్టీ కార్యాలయం తెలియజేద్దాం అనుకున్నాను. అక్కడ అపాయింట్మెంట్ దొరకపోవడంతో దేవినేని ఉమ గారికి ఫోన్ ద్వారా జరిగిన విషయాన్ని అంతా చెప్పాను. లోకల్లో ఉండే సీఏ గారికి కూడా చెప్పాను. నేను చెప్పిన తర్వాత ఇలా మోసపోవద్దని దేవినేని ఉమ గారు కూడా సూచించారు. దయచేసి ఎవరు ఇట్లా ఫేక్ కాల్స్ నమ్మి మోసపోవద్దు. నేను రామప్రసాద్ అండి, తెలుగుదేశం పార్టీ ప్రిన్సిపల్ మండల అధ్యక్షుడిని. కాకలపల్లి గ్రామంలో కంచెల సతీష్ అనే వ్యక్తికి ఏఐ టెక్నాలజీ ద్వారా చంద్రబాబు గారు, దేవినేని ఉమ గారు మాట్లాడుతూ గత 15 రోజుల నుంచి కాల్స్ వస్తున్నాయి. కానీ మనోడు అది ఫేక్ అని గ్రహించలేక నిజంగా బాబు గారు మాట్లాడుతున్నట్టు అనుకొని పలు దఫాలుగా ట్రస్ట్ భవన్ నుంచి అనాథ పిల్లలకి అమౌంట్ కావాలి విరాళంగా అందించమంటే పలు దఫాలుగా ఫోన్ పే నంబర్లకి 35,000 ట్రాన్స్ఫర్ చేశాడు. చేసిన తర్వాత విజయవాడ రమ్మంటే తను విజయవాడ వెళ్ళిన తర్వాత మోసపోయిన గ్రహించి మా వాళ్ళకి ఫోన్ చేస్తే మా వాళ్ళందరూ ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళారు. వెళ్ళి హోటల్ వాళ్ళు కూడా అడిగారు. అడగడంతో వాళ్ళు మాకు సంబంధం లేదని చెప్పారు. సో ఈ విషయం నా దృష్టికి తీసుకురాగా నేను పార్టీ కార్యాలయం తెలియజేద్దాం అనుకున్నాను. అక్కడ అపాయింట్మెంట్ దొరకపోవడంతో దేవినేని ఉమ గారికి ఫోన్ ద్వారా జరిగిన విషయాన్ని అంతా చెప్పాను. లోకల్లో ఉండే సీఏ గారికి కూడా చెప్పాను. నేను చెప్పిన తర్వాత ఇలా మోసపోవద్దని దేవినేని ఉమ గారు కూడా సూచించారు. దయచేసి ఎవరు ఇట్లా ఫేక్ కాల్స్ నమ్మి మోసపోవద్దు.